హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని వినాయకుడి వ్రతం పూజ అయిన తర్వాత అక్కడ అందరికీ ప్రసాదాలు పెట్టి బాగి అక్కడ అందరితోనే మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు అక్కడ పంతులు గారు వినాయక చవితి రోజు ఇక్కడ ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నామని చెప్పి అందరినీ పార్టిసిపేట్ చేయమని చెప్తారు. అప్పుడు ఫస్ట్ వినోద్ పార్టిసిపేట్ చేస్తాడు, నెక్స్ట్ చిత్ర, తర్వాత పెళ్ళిళ్ళు అందరూ కలిపి. చివరికి ఎవరు అది కొట్టలేరు ఉట్టుని. అప్పుడు అమ్ము వచ్చి కొట్టే సమయంలో బాగి కొంచెం నాకు హెల్ప్ చేయండి అని అనేసరికి ఆనంద్ బాగి ఇద్దరు కలిపి అమ్ముకు హెల్ప్ చేయడం వల్ల తాను ఉట్టు కొడుతుంది. ఆ తర్వాత రోజు రాత్రి అమరేంద్ర రాత్రి 10 అయినా పడుకోకుండా బాల్కనీలో చూస్తూ ఉంటాడు. అప్పుడు బాగి వచ్చి ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. దానికి అమరేంద్ర చెప్తాడు, రణ్వీర్ వైఫ్ ఎవరో మనకు తెలియట్లేదు, ఆవిడ రణ్వీర్ పక్కనే ఉన్నట్టుంది కానీ ఆవిడెవరో మనకు తెలియదు అని అనేసరికి మీరు అప్పటికే 2 సార్లు ట్రై చేశారు కదా, మీకు తెలియలేదా అని అంటుంది. లేదు అని అంటుంది. అప్పుడు బాగి అంటుంది, అయితే మనం అంజలిని రణ్వీర్కి ఇచ్చేస్తే వాళ్ళ వైఫ్ ఎవరో మనకు తెలిసిపోతుంది, ఆవిడ బయటపడుతుంది అని అనేసరికి అమరేంద్ర సీరియస్ అయ్యి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, చిన్నప్పుడే పసిపిల్లగా ఉన్న అంజలిని వదిలేశారు, రణ్వీర్ ఇప్పుడు ఆస్తి కోసం తనని కావాలనుకుంటున్నా, అలాంటి వాళ్ళకి నా అంజలిని ఎలా ఇస్తాను అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు బాగి అంటుంది, నేను అంటుంది మన అంజలిని కాదు, ఆశ్రమంలో ఒక పాపను చూశాను, తనని అంజలిగా మనం మార్చి తన దగ్గరికి పంపిస్తే అప్పుడు వాళ్ళ వైఫ్ ఎవరో మనకు తెలిసిపోతుంది కదా అని చెప్పి ప్లాన్ అంతా చెప్తుంది. దానికి ఆ పాపని వాళ్ళ దగ్గర ఉంచడం సేఫ్ కాదు కదా బాగి అని అనేసరికి మనం అంతవరకు ఎందుకు ఉంచుతాము, వాళ్ళ వైఫ్ ఎవరో తెలిసిన వెంటనే మనం ఆ పాపని అక్కడి నుంచి తప్పించేద్దాం అని చెప్పి ప్లాన్ అంతా చెప్తుంది. ప్లాన్ చాలా బాగుంది బాగి, నువ్వు ఆర్మీలో చేరితే ఇంకా బాగుంటుందని బాగిని పొగడ్తలతో ముంచేస్తాడు అమరేంద్ర. అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి ఇదంతా వింటుంది పక్క నుంచి. తనకి అర్థం కాదు కానీ ఏదో వీళ్ళు చేయబోతున్నారని అనుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ రాథోడ్ రణ్వీర్కి కాల్ చేసి మిమ్మల్ని సార్ రమ్మన్నారు ఆఫీస్కి అని చెప్పి చెప్తాడు. ఇక్కడ చూస్తే శాంబ త్రికోణ పూజనేవో పూజలు చేస్తూ ఇల్లంతా పొగ పెడుతుంటే రణ్వీర్ ఇంక చాలు నీ పూజలో నువ్వు నాకేం చెయ్యవసరం లేదని చెప్పి శాంబ మీద సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ ఫోన్ చేసేసరికి ఏంటి అని అనేసరికి మీ పాప గురించి మాట్లాడాలని రమ్మంటున్నారు సార్ అని చెప్పి అంటాడు. అవునా అనుకున్నట్టు అంటాడు. ఇక్కడ చూస్తే అరుంధతి బాగీతో మాట్లాడడానికి చెప్పి చాలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లాన్లో. అప్పుడే బాకీ బయటికి ముగ్గు పెట్టడానికి వచ్చి చూసి బాకీ నీకు చాలా థ్యాంక్స్, నువ్వు నా గురించి వినాయకుడికి పూజ చేసావు అనేసరికి మీ గురించి ఎందుకు అక్క అని అంటే నేను అనుకున్నాను నా గురించి అని అంటే కాదు మా అరుంధతి అక్క కోసం చేశాను అని అనేసరికి అరుంధతి ఫీల్ అవుతుంది. నేనే నీ సొంత అక్కని, అమరేంద్ర మొదటి భార్యని అని నీకు చెప్పలేక ఇలా తిరుగుతున్నాను బాగి అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అక్కడికి రాథోడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసి వస్తుంటుంటే అరుంధతి పక్కకు వెళ్ళిపోతుంది. రాథోడ్ ఇప్పటి వరకు నువ్వు ఎవరితో మాట్లాడావు అని అనేసరికి ఇక్కడున్న వాళ్ళతోనే అని చెప్పి తికమక సమాధానం చెప్తుంది బాగి. తర్వాత రాథోడ్ సార్ నువ్వు ఏం ప్లాన్ చేశారో రణ్వీర్ విషయంలో నాకు తెలియాలని చెప్తే అంతా ప్లాన్ చేసినంతా వాళ్ళకి చెప్తుంది. ఇదంతా దూరం నుంచి చూసి చిత్ర మనోహరి ఎవరితో మాట్లాడుతుందని అనుకుంటారు.